మెత్తాజీ థేరగాథ గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఇది మెత్తాజీ అనే ఒక భిక్షువు బుద్ధుణ్ణి పొగుడుతూ చెప్పిన ఒక పద్యమన్మాట. మరి అసలీ మెత్తాజీ ఎవరు, ఆయన ఈ మాట ఎందుకన్నాడో తెలుసుకోవాలి కదా. అదే ఈ కథ. మొదటిగా మెత్తాజీ ప్రయాణం ఈ జన్మలో మొదలవలేదు తెలుసా. చాలా కల్పాలకు పూర్వం ఆయన ఒక సాధారణ గృహస్థుడు. అప్పుడు ఆయన ఒక బోధివృక్షం చుట్టూ వేదిక కట్టి పూజలు చేశాడు. ఆ పుణ్యఫలమే ఇక్కడిదాకా తీసుకొచ్చింది. ఇక రెండవది, ఆ పుణ్యం వల్లే ఈ జన్మలో ఆయనకు చిన్నప్పట్నుంచే వైరాగ్యం కలిగింది. అంటే ప్రపంచం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నిజమైన జ్ఞానం కోసం వెతుకుతూ ఒక సంచార సన్యాసిగా మారాడు. అడవుల్లోకి వెళ్ళి తపస్సు కూడా చేశాడు. కానీ సరైన గురువు మాత్రం దొరకలేదు. చివరిగా ఆయన అన్వేషణకు తెరపడింది బుద్ధుణ్ణి కలిసినప్పుడే. ఆయన బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న అడిగాడు. మనం పనులన్నీ చేసుకుంటూ లోకంలో ఉండాలా, లేక అన్నీ వదిలేసి సన్యసించాలా అని. బుద్ధుడు ఎంతో కరుణతో చెప్పిన సమాధానం విని ఆయన సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. వెంటనే జ్ఞానోదయం పొంది ఆ ఆనందంలో బుద్ధుణ్ణి పొగుడుతూ ఈ గాథ పలికాడు. నమోహి తస్స భగవతో, అంటే ఆ భాగ్యవంతుడు, ఆ శాక్యపుత్రుడైన భగవంతుడికి నా నమస్కారాలు అని. క్లుప్తంగా చెప్పాలంటే ఈ గాథ ఒక సత్యాన్వేషి తన గమ్యాన్ని చేరినప్పుడు కృతజ్ఞతతో పలికిన స్తుతి.